యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయికి చేరింది. గతంలో టాలీవుడ్ కే పరిమితమైన యంగ్ టైగర్ త్రిబుల్ ఆర్ చిత్రం ద్వారా పాన్ వరల్డ్ వైడ్ గా సత్తా చాటుకున్నాడు. త్రిబుల్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ యాక్టింగ్ కు ఎంతో మంది హాలీవుడ్ దర్శకులు ఫిదా అయ్యి ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఎన్టీఆర్ తన క్రేజ్ కు తగ్గట్టుగానే సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. గతేడాది దేవరా చిత్రంతో రాజమౌళి కర్స్ ను బ్రేక్ చేసిన ఎన్టీఆర్ పాన్ ఇండియా వైడ్ గా తన సత్తా చాటుకున్నాడు. దేవర చిత్రంతో 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద తన మార్కు చూపించుకున్నాడు. ఇండియా వైడ్ గా తన సత్తా చాటుకున్న దేవర ఇప్పుడు జపాన్ లో కూడా రిలీజ్ కాబోతోంది. గత కొంతకాలంగా మన ఇండియన్ సినిమాలకు చైనా, జపాన్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇండియాలో వచ్చే కలెక్షన్స్ కన్నా కూడా చైనా, జపాన్ లో వచ్చే కలెక్షన్స్ ఎక్కువ కావడంతో మన మేకర్స్ అక్కడ కూడా మన సినిమాలను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్రిబుల్ ఆర్ చిత్రం జపాన్ లో దాదాపు 7.5 పైగా ప్రదర్శించబడి సంచలనాలు సృష్టించింది. ఈ స్ఫూర్తితో దేవర చిత్రాన్ని జపాన్ లో ఈ నెల 28న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ తో పాటు కొరటాల శివ కూడా జపాన్ చేరుకున్నారు. అక్కడి మీడియాతో ఇంటరాక్షన్ అయిన విజువల్స్ తో పాటు తారక్ ను చూసి జపాన్ ఫ్యాన్స్ ఎమోషనల్ అయిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 చిత్రంతో బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. యశ్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న వార్ 2 ఈ ఏడాది ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రాలతో ఎన్టీఆర్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతుందని ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు.